హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ హోమ్ స్టైల్. టుడే రాజీ హోమ్ స్టైల్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే బొరుగుల ముద్దలు అండి. సింపుల్గా బొరుగుల ముద్దలను ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. బొరుగుల ముద్దల కోసం నేను ఇక్కడ బొరుగులను తీసుకున్నానండి. ఇవేమి సాల్టీ బొరుగులు కాదు, నార్మల్ మామూలు బొరుగులు. వీటిని ముర్మరాలని కూడా పిలుస్తారు కొన్ని ప్రాంతాలలో. బొరుగుల ముద్దల కోసం స్టవ్ పైన గుంతపాటి పెన్నం పెట్టేసి ఇందులో 1 కప్పుమైన బెల్లం తురుము వేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఇది 400 గ్రామ్స్ ఉందండి. ఇందులో కాసిన్ని వాటర్ని వేసేసుకొని ఈ బెల్లాన్నంతా చక్కగా కరిగించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసామంటే జస్ట్ ఒక 5 మినిట్స్ కల్లా ఇది చక్కగా కరిగిపోతుంది. స్పూన్తో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కదుపుతూ ఉండండి, చక్కగా తొందరగా కరిగిపోతుంది. దీన్ని కరిగించిన తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్నామంటే ఈ బెల్లంలో ఏవైనా నలకలు ఉంటే కనుక పక్కకు వచ్చేస్తాయండి. ఫిల్టర్ చేసుకున్న బెల్లం వాటర్ని మళ్ళీ అదే పెన్నంలో వేసేసుకోవాలి. దీన్నంతా ఇప్పుడు చిక్కగా పాకం రానివ్వాలండి. లేత పాకం ఏమీ కాదండి, తీగ పాకం అంటారు కదా, అది కూడా కాదండి. బాగా ముదురు పాకం రావాలి. బొరుగుల ముద్దలు చక్కగా టేస్టీతో ఉండాలంటే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోండి, మంచి టేస్టీతో ఉంటాయి. ఇది ముదురు పాకం వచ్చిందో లేదో ఒక గిన్నెలో కాసిన్ని వాటర్ని వేసేసుకొని కాస్త ఈ బెల్లం పాకం వేసేసి ఉంట కడితే కనుక అది ముదురు పాకం అండి. లైట్గా బంక సాగుతూ ఉంటే అది లేత పాకం అన్నమాట. చక్కగా ముదురు పాకం వచ్చిన తర్వాతనే బొరుగులను వేసుకోండి. అప్పుడే ముద్దలు కట్టడానికి చేతికి చక్కగా అతుక్కుంటుందన్నమాట, లేకపోతే ముద్ద అనేది విరిగిపోతుంది. ముదురు పాకం వచ్చిన తర్వాత బొరుగులను వేసుకోవాలి. స్టవ్ పై నుంచి పెన్నాన్ని కిందికి దించేసేసి చేతికి కాస్త నెయ్యిని అంటించుకొని ముద్దల్ని ఈ విధంగా కట్టుకోవాలండి. వేడి మీద ఉన్నప్పుడే ముద్దలు కట్టుకోవాలి, చల్లారితే ముద్దకు రాదు. చివరన ముద్దకు అనేవి రాకుండా గట్టిగా అయిపోతాయి. అలాంటి టైంలో స్టవ్ పైన 2 సెకండ్లు ఉంచేసేసి మళ్ళీ తీసేసామంటే ముద్ద కట్టుకోవటానికి వచ్చేస్తుందండి. చక్కగా ముద్దలు కట్టుకున్న తర్వాత బొరుగుల ముద్దలు చూడండి, చూడగానే నోరూరుతూ తినేయాలనిపిస్తూ ఉంది కదా. వీటిని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా లైక్ చేస్తూ తింటూ ఉంటారండి. అఫ్కోర్స్ నేను కూడా చాలా ఇష్టంగా తింటానండి వీటిని. పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారు వీటిని. బెల్లం పాకానికి మనం నల్ల బెల్లం తీసుకున్నామంటే పాకం అనేది చక్కగా పడుతుందండి, ముద్దలు కూడా చక్కగా కడతాయి. తెల్ల బెల్లం కంటే నల్ల బెల్లం తీసుకోండి ఏదైనా పాకం పట్టేటప్పుడు. మరి మీకు ఈ బొరుగుల ముద్దల ప్రిపరేషన్ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.